ప్రపంచ పటం మారుతోంది. యుద్ధ మేఘాలు కేవలం మధ్య ప్రాచ్యానికే పరిమితం కాలేదు. నిన్నటిదాకా సురక్షితం అనుకున్న యూరప్ గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ అమ్ముల పొది నుంచి బయటకొచ్చిన ఆ మృత్యు కిరణం ఇప్పుడు లండన్, ప్యారిస్, బెర్లిన్ నగరాలను గురిపెట్టింది. అవును, ఇరాన్ ప్రయోగించిన ఒకే ఒక్క క్షిపణి ప్రపంచ రక్షణ సమీకరణాలు మార్చేసింది. 4000 కిలోమీటర్ల దూరాన్ని చిటికెలో చేరుకోగల సామర్థ్యం, శబ్దం కంటే 17 రెట్ల వేగంతో దూసుకెళ్లే హైపర్ సోనిక్ పవర్ ఇప్పుడు యూరప్ దేశాలకు ఉచ్చపోయిస్తోంది ఇరాన్. ఇంతకాలం ఇరాన్ క్షిపణులు కేవలం ఇజ్రాయెల్ను మాత్రమే తాకగలవని ప్రపంచం భావించింది. కానీ డియోగో గార్సియాపై జరిగిన దాడి ప్రయత్నం ఆ అంచనాలను తలకిందులు చేసింది. అసలు ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసిన ఇరాన్ మిసైల్స్ ఏంటి? ఖుర్రం షహార్ 4 దీని రేంజ్ ఇప్పుడు 4000 కిలోమీటర్లకు చేరింది. అంటే ఇరాన్ తన భూభాగం నుంచి బటన్ నొక్కితే అది నేరుగా యూరప్ నడిబొడ్డున పడుతుంది. ఫత్తా 1 and 2 ఇది కేవలం క్షిపణులు కావు, శత్రువులకు పీడ కలలు. హైపర్ సోనిక్ వేగంతో వచ్చే వీటిని అడ్డుకోవడం ఏ దేశం వద్ద ఉన్న రక్షణ వ్యవస్థకైనా అసాధ్యం. అమెరికా గర్వంగా చెప్పుకునే పేట్రియాట్, ఇజ్రాయెల్ ఆరో వ్యవస్థలు కూడా వీటి వేగాన్ని తట్టుకోలేవు. ఇప్పుడు యూరప్ ఎందుకు భయపడుతోంది అంటే దానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, దూరం కనుమరుగైంది. గతంలో ఇరాన్ నుంచి యూరప్ చాలా దూరంలో ఉంది అనుకునేవారు. కానీ ఇప్పుడు 4000 కిలోమీటర్ల రేంజ్తో పశ్చిమ యూరప్ మొత్తం ఇరాన్ టార్గెట్ లిస్టులో ఉంది. రెండవది, రష్యా ఇరాన్ మైత్రి యుక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ డ్రోన్లు ఇప్పటికే రష్యాకు ప్రాణవాయువులా మారాయి. ఇప్పుడు ఇరాన్ క్షిపణి సాంకేతికత రష్యా చేతికి చిక్కితే యూరప్ మనుగడ ప్రశ్నార్థకమే. ఇక మూడవది, రక్షణ కవచం లేదు. హైపర్ సోనిక్ క్షిపణులను అడ్డుకునే టెక్నాలజీ ప్రస్తుతం బ్రిటన్ లేదా ఫ్రాన్స్ దగ్గర లేదు. ఒకవేళ యుద్ధం మొదలైతే ఇరాన్ క్షిపణులు పడేదాకా అవి వస్తున్నాయని కూడా వీరు గుర్తించలేరు. ఇరాన్ తన క్షిపణి సామర్థ్యాన్ని ప్రదర్శించడం వెనుక ఒకే ఒక్క హెచ్చరిక ఉంది: మమ్మల్ని కెలికితే మీ నగరాలు శ్మశానాలవుతాయి. ఈ మాటలకు యూరప్ దేశాలు వణికిపోతున్నాయి. అందుకే ఇప్పుడు హడావిడిగా స్కై షీల్డ్ అంటూ కొత్త రక్షణ వ్యవస్థల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. కానీ ఇరాన్ టెక్నాలజీ ముందు అవి ఎంతవరకు పనిచేస్తాయన్నది $1 మిలియన్ ప్రశ్న. అగ్రరాజ్యాల అహంకారాన్ని, యూరప్ దేశాల భద్రతను సవాల్ చేస్తూ ఇరాన్ దూసుకుపోతోంది. మరి ఈ క్షిపణి యుద్ధం ఎక్కడికి దారితీస్తుంది? 3వ ప్రపంచ యుద్ధానికి ఇది నాంది పలుకుతుందా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ దేశాలు గర్వంగా చెప్పుకునే రక్షణ కవచాల పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఆరో 3 లేదా పేట్రియాట్ వంటి వ్యవస్థలు సాధారణ బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగలవు. కానీ ఇరాన్ ఫత్తా ముందుకు వస్తే ఇవి కేవలం బొమ్మ తుపాకులే. ఎందుకంటే హైపర్ సోనిక్ క్షిపణులు వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత తమ దిశను మార్చుకుంటూ వస్తాయి. శత్రువుల రాడార్లు ఆ క్షిపణి ఎక్కడ పడుతుందో లెక్కించే లోపే అది లక్ష్యాన్ని బూడిద చేస్తుంది. యూరప్ దేశాల వద్ద ఉన్న ప్రస్తుత టెక్నాలజీతో వీటిని ఆపడం అంటే తుపాకీ గుండును కత్తితో అడ్డుకోవడమే. అందుకే నాటో దేశాల రక్షణ మంత్రులకు ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. చాలా మంది డియోగో గార్సియాపై దాడి వైఫల్యం అని అనుకుంటున్నారు. కానీ అసలు నిజం వేరు. ఇది ఇరాన్ చేసిన లిట్మస్ టెస్ట్. తమ క్షిపణులు 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవని, అమెరికా అత్యంత సురక్షితం అనుకున్న బేస్లను కూడా తాము తాకగలనని ఇరాన్ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈ క్షిపణి పరిధిని చూసి యూరప్ దేశాలు ఎందుకు గజగజ వణుకుతున్నాయి? ఎందుకంటే ఇరాన్ నుంచి రోమ్ కేవలం 3000 కిలోమీటర్లు, బెర్లిన్ 3500 కిలోమీటర్లు, లండన్ 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అంటే యూరప్లోని ప్రతి రాజధాని నగరం ఇప్పుడు ఇరాన్ క్షిపణి నాజిల్ ముందే ఉంది. బటన్ నొక్కితే చాలు యూరప్ చరిత్ర ముగిసిపోతుంది.